ప్రైజ్ లార్డ్ చెప్పండి. సరే. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. ఏమని పాడుకున్నాము? నిన్ను నమ్మునట్లు నేను. అవునా, నిజమేనా? ఈ 2023 సంవత్సరంలో దేవుని నమ్మినంతగా మనం ఎవరిని నమ్మలేదా? ఆలోచించుకోండి. అంటే మనం పాటల్లోనే మనం తేలిపోతున్నాం కదా. ఒకసారి మనం ఆలోచించుకుంటే ఈ 2023 సంవత్సరం చివరి ఆదివారంలోకి వచ్చేసాం కదా. ఈ ఆదివారంను ఏమంటామంటే లాస్ట్ సండే కదా, సండే ఆఫ్ రిపెంటెన్స్ అంటాం. లాస్ట్ సండే కదా, సో పశ్చాత్తాప ఆదివారం అనమాట. ఈరోజు మనం పశ్చాత్తాపడితే, అఫ్కోర్స్ ఎవ్రీడే ప్రతిరోజు మనం పశ్చాత్తాపడి మన పాపాలు మనం ఒప్పుకుంటూ ఉండాలి. కానీ ఇది చాలా ప్రత్యేకమైన ఆదివారం కదా. ఎందుకు? 2024 మొదటి ఆదివారం ఇదేనా కదా. 2023 ముగింపుకి ఇది చివరి ఆదివారం. ఇంకొక ఆదివారం మళ్ళీ రావాలంటే నేను 2023లో ఇంకొక ఆదివారం మానేసానండి, మళ్ళీ నెక్స్ట్ వారం దాన్ని కౌంట్ చేసుకుంటానండి అంటే పని అవ్వదు. సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కదా. సో అలాగే ఇప్పుడు ఫినాన్షియల్ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే ఫినాన్షియల్ ఇయర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1 ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎప్పుడు అవుతుంది అంటే 31 మార్చ్ అవుతుంది అనమాట. అంటే మార్చి 31వ తారీఖు ముగించబడుతుంది అనమాట. ఇది ఏంటంటే ఆర్థిక సంవత్సరం అంటారు. ఎవరు బిజినెస్ చేసుకున్నా సరే, ఇప్పుడు చూడండి మనం ఎక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా క్లోజ్ చేసి ఉంటుందా? ఓపెన్గా ఉంటుంది కదా. సో ఫినాన్షియల్ ఇయర్ వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు. మీరు చూస్తే మార్చ్ ఎండింగ్ డేస్లో కొన్ని షాప్స్ అనేవి మూసేసి ఉంటాయి, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయినా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తారో తెలుసా? ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఏం చేశారో అదంతా లెక్క చూసుకుంటాడు. బ్యాలెన్స్ షీట్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, అంటే ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి. ఈ ఆస్తులు అప్పులు సరిపోయినాయి అనుకోండి, అప్పుడు మనము మంచిగా బిజినెస్ చేస్తున్నట్టు అనమాట. ఆస్తులు ఎక్కువగా ఉండి అప్పులు తక్కువగా ఉన్నాయనుకోండి, మనం ప్రాఫిట్ స్టేజ్లో ఉన్నట్టు, అంటే మనకి లాభాలు బాగా, మన కంపెనీ లాభాల్లో నడుస్తున్నట్టు. అప్పులు ఎక్కువైపోయి ఆస్తులు తక్కువగా ఉన్నాయనుకోండి, మన కంపెనీ నష్టాల్లో నడుస్తున్నట్టు. ఆ బ్యాలెన్స్ షీట్ తీసుకొని అందరూ కూర్చుని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటారు అనమాట. వెదర్ వీ హ్యావ్ టు ప్రొసీడ్ ఆర్ వీ హ్యావ్ టు షట్ డౌన్. అంటే మనం ముందుకి బిజినెస్ చేయడానికి ఇంకా ముందు సంవత్సరాల్లో మనం బిజినెస్ చేయొచ్చా, లేదా మనము మన కంపెనీని మూసేయాలా? ఇది మనం ఈరోజు మనం ఆలోచించుకోవాలి. ఈ 2023 సంవత్సరంలో మన జీవితంలో మనం ఎంతవరకు దేవునికి సమీపంగా ఉన్నాము. పాటలు అయితే పాడుకున్నాము, చాలా యూత్ మీటింగ్స్ జరిగినవి, చాలా కార్యక్రమాలు జరిగినాయి. జరగలేదు అని చెప్పడానికి లేదు. ఓన్లీ ఒక సండే మాత్రమే మా చర్చిలో జరుగుతుంది అని చెప్పడానికి లేదు కదా. మనకి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఐ మీన్ పురుషుల కూడికలు అంటాము, స్త్రీల కూడికలు, ఇంకా గృహ కూడికలు, ఇంకా చాలా స్పెషల్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇది కడుతున్నప్పుడు కూడా ఏది ఆగలేదు. మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఇది కడుతున్నప్పుడు కూడా ఏ ప్రార్థనలో ఆగలేదు. ఇది కట్టడం అలాగే కంటిన్యూ అయ్యింది, ప్రార్థనలు కూడా అలాగే కంటిన్యూ అయినాయి. ఎక్కడ నెగ్లిజెన్స్ అనేది మనం చూడలేం. అది దేవుని మహాకృప. ఇక్కడ అతిశయించుకోవాల్సిన విషయం ఏమీ లేదు. ఈ 2023 సంవత్సరంలో మనం దేనిని బట్టి అయినా అతిశయించామా? ప్రభువుని బట్టి కాక. మనం దేవుని బట్టే మనం అతిశయించాలి నిజానికి. కానీ మనము కొన్నిసార్లు మన స్టేటస్ని బట్టి కావచ్చు, కొన్నిసార్లు మనకి దేవుడిచ్చిన వస్తువులను బట్టి కావచ్చు, వస్తువుల కంటే దేవుని మనం ఎక్కువగా ప్రేమించామా? ఇలాంటివి మనం ఆలోచించుకుంటే దేవుడు మనకిచ్చిన వస్తువులను ఎంతవరకు మనము దేవుని పరిచర్యలో వాడగలిగాం, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఎంతవరకు మనం దేవుని పరిచర్యలో వాడగలిగాం, అండ్ దేవుడు మనకిచ్చిన బైబిల్ గ్రంథాన్ని మనం ఎంతవరకు చదవగలిగాం. అలవాటుగా ఆచారంగా మోనోటనస్గా చదివామా, లేదా శ్రద్ధ కలిగి ప్రతిరోజు మనం బైబిల్ చదివామా అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రార్థనా జీవితం 2022కి 23కి మనలో ఏదైనా మార్పు ఉందా? ప్రతిదీ దిస్ ఈజ్ ఎ టెస్టింగ్ పీరియడ్ అనమాట. మనల్ని మనము పరీక్షించుకుంటూ, పరిశీలన చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి అడుగు పెడితే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా ప్రయాణాలు చేసాం. ఆ ప్రయాణాల్లో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మనకు తెలియదా? లాస్ట్ ఇయర్ మన సంఘంలో ఉన్న ఒక సహోదరి, నాకు ఐడియా లేదు కానీ మనం గూగుల్ ఫొటోస్ చూస్తాం కదా, ఆ గూగుల్ ఫొటోస్లో వచ్చిందనమాట. జాన్ 1, 2023 రోజు ఆమె సాక్ష్యం చెప్పింది. ఈరోజు ఆమె మన మధ్యలో లేదు, సహోదరి బేబీ. ఆ రోజు ఆమె ఎంతగానో ప్రభుని స్తుతించింది. ఈరోజు అక్కడ నుండి దేవుని స్తుతిస్తుంది. ఏమో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ముగించబడుతుందో మనకు తెలియదు.
ఈ వారంలోనే మనం క్రిస్మస్ జరుపుకున్నాం కదా, అందరూ స్టేటస్లు క్రిస్మస్ గురించి తెగ స్టేటస్లు పెట్టేశారు కదా. ఒక తమ్ముడు ఏం చేశాడంటే ఒక యవనస్తుడు ఫోటో పెట్టి వి మిస్ యూ రా అని పెట్టాడు. ఏమైంది అని అడిగితే స్పాట్ డెడ్ అక్క, యాక్సిడెంట్ అయ్యింది, క్రిస్మస్ చూసుకుని వస్తున్నారంట వాళ్ళు, స్పాట్ డెడ్ అని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీ నాట్ సో వర్తీ. అంటే మనం యోగ్యులమని దేవుడు మనల్ని ఇంకా ఈ భూమి మీద ఉంచలేదు. మనం ఇంకా సరి చేసుకోవాల్సిన వాళ్ళం కాబట్టే దేవుడు ఇంకా మనల్ని ఈ భూమి మీద ఉంచాడు. మనం ఇంకా క్రమపరచబడాలి, చెక్కబడాలి. చెక్కబడితేనే చక్కబడతాం, అంతే కదా. మనం చెక్కబడాలి, ఇంకా దేవునిలో మనం ఇంకా ఎదగాలి అన్న ఆశతోనే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా దేవుడు మనం బ్రతికించుంచాడు. మనం అతిశయించడానికంటూ ఏమీ లేదు. ఒక్కసారి 2023 నుండి ఇప్పటి వరకు మనం ఎన్నోసార్లు ప్రతి సండే వస్తాము, ఒప్పుకుంటాము, వెళ్ళిపోతాము, మళ్ళీ మామూలు జీవితం. అలా కాకుండా ప్రభువా ఇప్పటి నుండైనా నేను నీ కోసం బ్రతుకుతాను అని ఎవరైనా మనం తీర్మానం చేసుకోగలిగితే మన రాబోయే రోజులు మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ సంవత్సరంలో మనం చాలా మన జీవితాల్లో ఆఫ్కోర్స్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్ట్రగుల్. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క పరిస్థితులు అనేవి వేరేగా ఉంటాయి. నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అది ఇప్పుడు నేను పంచుకోను, కానీ జనవరి మాసంలో దేవుడు అవకాశం ఇస్తే నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న ఆస్పెక్ట్లో కూడా ప్రభువు మనకి తోడుగా ఉండకపోతే, దేవుడు మన చెయ్యి కనుక విడిచిపెట్టేస్తే నిజంగా మనం ఏమైపోదాము, అవునా కదా. మనం చాలాసార్లు చెయ్యి విదిలించేసుకుని దేవుని చిత్తానికి విరోధంగా మనం నడుచుకున్నప్పుడు కానీ అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే నిజంగా మనం ఏమైపోతామో కదా. సేవకుల ద్వారా కావచ్చు, లేదా కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా కావచ్చు, కొన్ని తెలియని వ్యక్తుల ద్వారా కావచ్చు, దేవుడు చాలాసార్లు మనల్ని బలపరుచుంటాడు కదా. కానీ ఇన్ని చేసిన దేవునికి, ఇంతగా మన జీవితాల్లో చేసిన దేవునికి, మన జీవితాల్లో ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవునికి మనం ఏమి ఇవ్వగలిగాం? మన సమయాన్ని ఇవ్వగలిగామా? మన అసెట్స్ అంటే మన ఆస్తులను ఇవ్వగలిగామా? వాళ్ళు అపోస్తల కార్యాల్లో మనం చదువుకుంటాం కదా, వాళ్ళంట ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారంట. అంటే అమ్మేసి తెచ్చేసి ఇచ్చేయమని కాదు సుమా, అంటే వాళ్ళ యొక్క సమర్పణ అక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు మన సమర్పణ ఎంతవరకు ఉంది? 2024 సంవత్సరం దేవుడు మనకి ఇవ్వడానికి ఆర్ వి ఎలిజిబుల్, ఆర్ వి వర్తీ? ప్రభా నేను యోగ్యుడిని, సో యూ కెన్ ఆనర్ మీ. అంటే మీరు నన్ను 2024 సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చి నన్ను మీరు ప్రొసీడ్ చేయొచ్చు అని చెప్పడానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, ప్రమోషన్స్ ఉంటాయి కదా చదువుకునే దాంట్లో. ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నాడు అనుకోండి, ఎగ్జామ్స్ అయిన తర్వాత 6th ప్రమోట్ చేస్తాం. ఎప్పుడు ప్రమోట్ చేస్తాము? 5th క్లాస్లో ఎలిజిబిలిటీ అనేది ఉంటే, అర్హత అనేది 6th వెళ్ళడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటే అప్పుడు మాత్రమే ప్రమోషన్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో 2023లో మనం బ్రతికిన దానికి 2024 దేవుడు ఇవ్వడానికి మనం యోగ్యులమేనా, మనం అర్హులమేనా అని ఆలోచించుకుంటూ మనం ప్రభు సన్నిధిలో గడపాలి. చాలాసార్లు దేవునికి విరోధంగా వెళ్ళిపోయిన వాళ్ళము, కానీ దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఉంచాడు. దేవుడు మనకి మొబైల్స్ ఇచ్చాడు కదా, అది ఎంతవరకు దేవుని పని కోసం మనం వాడగలిగాం? దేవుని సువార్తను ఎంతవరకు మనం ప్రచురణ చేయగలిగాం? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుంటే, యవనస్తులు ఇక్కడ చాలా మంది కనబడుతున్నారు. ఇప్పుడైనా మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోండి. దేవుని పరిచర్యలో నేను కూడా ఏదో ఒక ఆస్పెక్ట్లో ప్రభు నేను కూడా ఉండాలి. చాలామంది సాక్ష్యాలు చెప్పినప్పుడు నేను విన్నాను, వాళ్ళు కనీసం ప్లేట్లు మనం తినేసిన తర్వాత ఎంగిలి ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ఎంగిలి ప్లేట్లు తీయడానికి ఇష్టపడిన యవనస్తులు ఎంతోమంది ఇప్పుడు సేవకులు అయిపోయారు. అలాంటి పరిచర్య మనకొద్దా? మనం దేవుని దగ్గర మెప్పు పొందుకోవద్దా? ఇంకెప్పుడు మన స్టడీసే, ఇంకా అఫ్కోర్స్ దట్స్ నాట్ అది మంచిది, అది చెడ్డది అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని పనిలో మనం ఎంతవరకు ముందుంటున్నాం? పరిచర్యకి చాలామంది పేర్లు ఇచ్చేసాం, కానీ ఎంతవరకు మన నమ్మకత్వాన్ని మనం నిలబెట్టుకోగలిగాం? అక్కడ పాస్టర్ గారు ఉన్నప్పుడు, లేదా అఫ్కోర్స్ పాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మనం చేసామా? దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనం ఎంతవరకు దేవునికి కృతజ్ఞత చెల్లించాము? ఇది ఇప్పుడు నేను మా అక్కతో కంపేర్ చేసుకోవడం, లేదా సోన్స్ ఎక్స్ వాళ్ళతో కంపేర్ చేసుకునే టైం కాదు ఇది. మన హృదయంలోనికి తొంగి చూసుకొని మనము దేవుని కోసం ఏం చేశాము అని మనల్ని మనం పరీక్షించుకునే సమయం. ఒక్కసారి మన అందరము లేచి నిలబడి ప్రభు వైపు చూద్దామా? ఇంత అయోగ్యులమైన మనకు మరొక అవకాశాన్ని దేవుడు ఇవ్వడానికి అవి ఎలిజిబుల్. ఒక్కసారి మన బైబిల్ స్టడీ ఎలా ఉంది, మన ప్రేయర్ లైఫ్, మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఎన్నో సువార్త కూడికలు జరిగినాయి, చాలా కూడికలు జరిగినాయి కదా, ఎన్ని వాటికి మనం ఇంటి దగ్గర ఉండి కూడా మనం అటెండ్ అవ్వలేకపోయాము. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. చదువే మన జీవితంలో ఒక విగ్రహం అయిపోయిందేమో.
మనుషులు వేరొక మనుషులే మన జీవితాల్లో విగ్రహాలు అయిపోయారేమో. దేవుని కంటే మరి దేనిని మనం ప్రేమించినా అది విగ్రహం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాంటి విగ్రహాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నప్పటికీ స్టిల్ దేవుడు ఇంకా మనల్ని సర్వైవ్ అయ్యేలా చేస్తున్నాడు. ఇంకా మనం వీఆర్ స్టిల్ అలైవ్. నిజంగా ఒక యజమానుని దగ్గర మనం ఇలా చేస్తే ఆ యజమాని ఒప్పుకుంటాడా? ప్రేమతో మనల్ని పెంచుతున్నాడు మన తోటమాలి, మన కాపుని పరీక్షిస్తున్నాడు. మన ఫలాలు కారు ద్రాక్షల వలె ఉంటే తీయని ద్రాక్ష పళ్ళు కాస్తాయి అనుకున్నాడు. మధురమైన ఫలాలు మనం ఫలిస్తాము అనుకున్నాడు. బట్ స్టేటస్ చూస్తే కారు ద్రాక్షలు కాసిని. ఎంత బాధగా ఉంటుంది ఆ యజమానునికి. దేవుడు మన పట్ల ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం నిర్వర్తించగలిగామా? ఇది ప్రశ్నించుకునే సమయం, విమర్శించుకునే సమయం, వాక్యంతో మనల్ని మనం సరిచూసుకునే సమయం. అది చెయ్యాలని మనకు తెలుసు. అది చేస్తే దేవుని నామం ఘనపరచబడుతుందని మనకు తెలుసు. కానీ మనము అది చేయడానికి కూడా ఎవరో చూస్తారు, ఎవరో చేస్తారని చెప్పి, వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేసామేమో. అది దేవుని పరిచర్య కావచ్చు, దేవుని పని కావచ్చు, వాట్ ఎవర్ దట్ మేబీ. మనం చేయాల్సింది మనం చేసామా? మన సామర్థ్యం 100% దేవుడు మనకి సామర్థ్యాన్ని ఇస్తే ఈవెన్ 10% అయినా మనం దేవుని కోసం వినియోగించగలిగామా? త్రాసులో వేసినప్పుడు ఒకవైపు మన సామర్థ్యం అంతా వేస్తాడు, ఇంకొక వైపు మన సామర్థ్యం మనం ఎంతవరకు ఖర్చు చేసామో వేస్తాడు. కెన్ వి ఈక్వల్ దట్? మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలమా? ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన 100% సామర్థ్యాన్ని నీ పనిలోనే నేను ఖర్చు చేశానే సయా, సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ 2024 అని మనం చెప్పగలమా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. మన దేవుడు మనం పశ్చాత్తాపడితే ఆయన మనల్ని కనికరించే దేవునిగా ఉన్నాడు. క్షమించవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా. ఒక్కసారి మన హృదయంలోనికి మనం తొంగి చూసుకుందామా? ఇప్పటి వరకు మన ప్రక్క వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నామేమో, మన కుటుంబ సభ్యులతో మనం కంపేర్ చేసుకున్నామేమో, మన ఫ్రెండ్స్తో మనం కంపేర్ చేసుకున్నాం, మన తోటి విశ్వాసులతో మనం కంపేర్ చేసుకున్నామేమో. ఎవరితో పోల్చుకోవద్దు. ఇప్పుడు మన హృదయంలోనికి మనమే తొంగి చూసుకుందాం. హృదయంలోనికి తొంగి చూసి నిన్ను నీవే మరి నిలదీసి ప్రశ్నించుకో, విమర్శించుకో, వాక్యంతో సరిచూసుకో, వినయంతో సరిచేసుకో, ప్రశ్నించుకో, విమర్శించుకో, వాక్యంతో సరిచూసుకో, వినయంతో సరిచేసుకో, ప్రశ్నించుకో, విమర్శించుకో. మేలేదో తెలిసి చేయలేనివైనా కడుమోసం నా పాడు హృదయం, చేయరాదని తెలిసి చేస్తూనే ఉన్నాను. ఎవరు చప్పట్లు కొట్టద్దు, ఎవరు చప్పట్లు కొట్టద్దు, దయచేసి ఆలోచించుకుంటూ పాడదాం. మేలేదో తెలిసి చేయలేనివైనా కడుమోసం నా పాడు హృదయం, చేయరాదని తెలిసి చేస్తూనే ఉన్నా అయ్యయ్యో నా రోత నైజం. మేలేదో తెలిసి చేయలేనివైనా కడుమోసం నా
ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామా? ఇలాంటి మనకా దేవుడు నూతన సంవత్సరం ఇవ్వాలని ఆశపడేది? ఒక్కసారి బలహీనులుగా, భక్తిహీనులుగా, శక్తిహీనులుగా ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన మనమా మరొక సంవత్సరాన్ని దేవుని అడిగేది? దేవుని అడగక ముందు మనకి మనమే పునర్విమర్శ చేసుకుందాం. చివరి రక్త బిందువు కూడా లేకుండా మన కోసం కాచిన యేసయ్య స్టిల్ ఇంకా సమయం ఉంది. మనం పశ్చాత్తాపడితే ప్రభు మరలా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితాల్లో ఇస్తాడు. ఒక్కసారి ఈ 2023 సంవత్సరంలో ఇంత అయోగ్యంగా బ్రతికిన మనల్ని మరలా ఆయన సన్నిధికి తోడుకుని వచ్చి ఆయన సేవకుని ద్వారా, పాటల ద్వారా, వాట్ ఎవర్ ద ఆస్పెక్ట్ మేబీ, ప్రతి విషయం ద్వారా మనల్ని సరిచేయడానికి ఇష్టపడే దేవునిగా ఉన్నందుకు ఆయనకు మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. ఎన్నోసార్లు ఒంటరిగా ఉన్న మన జీవితాలకి దేవుని వాక్యము తోడు లేకపోతే మనం ఏమైపోయేవారమో. అందరూ మన చేయి విడిచిపెట్టినప్పుడు దేవుడు మన చేయి పట్టుకోకపోతే కాలగర్భంలో కలిసిపోయే వాళ్ళమే కదా. కానీ ఇంకా మనకి సమయం ఇస్తున్నాడు దేవుడు. దేవా, అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించి మాకు నీ రక్షణనిచ్చావు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడైనా మనం ప్రభువుని అడుగుదాం. ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అయోగ్యులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. అనర్హులమైనప్పటికీ ఆయన మనకు మరొక అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది దేవునిగా ఉన్నందుకు మనం ఆయన కృతజ్ఞత చెల్లించుదాం. ఈ 2023 సంవత్సరంలో యేసయ్యా, నా జీవితాల్లో నువ్వు చేసిన మేలుకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? యేసయ్యా, ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను? యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను. అందరం కలిసి పాడదాం. యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణించను, రుణం ఎలా తీర్చను? యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన. అందరం చెప్దామా? యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, చేసిన మేలు. యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను, వివరించలేను. యేసయ్యా, నీవు నాకు చేసిన మేలు. దేవానికి స్తోత్రం. యేసయ్యా, ఏమిచ్చింది రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా? ఆశ్చర్యకరుడుగా నా మా జీవితాల్లో నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆలోచనకర్తగా ఉండి అనేక సందర్భాల్లో మాకు ఇచ్చిన మంచి ఆలోచనలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమాధానకర్తగా ఉంటూ అనేక సార్లు మమ్మల్ని సమాధానపరుస్తూ వచ్చిన విధానంగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నా మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యా, ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చుకోగలం? యేసయ్యా, ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా.